ఇక రెండవ రోజు కార్తీక మాసంలో సోమవారం ఎంత పవర్ఫుల్లో జనక మహారాజుకి వశిష్ఠుడు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథ సింపుల్గా చెప్పాలంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిని వేదాలు శాస్త్రాలు తెలిసిన ఒక తెలివైన బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేస్తారు. చాలా అందంగా ఉండడంతో అహంకారంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఎవ్వరిని లెక్క చేయకుండా అందరినీ తిడుతూ ఎవ్వరిని ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేది కూడా కాదు. భర్త లేని సమయంలో పరాయి పురుషులతో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఉండేది. భర్త హెచ్చరించినా వినేది కాదు. ఇక భర్త కూడా మౌనంగా భరించేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి తాను చేసే పనులకి భర్త అడ్డుగా ఉన్నాడని భర్త నిద్రపోతున్న టైంలో ఒక పెద్ద బండరాయి వేసి చంపేస్తుంది. ఆ తర్వాత ఇంకా విచ్చలవిడిగా తాను తిరగడమే కాకుండా వేరే పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్లి కాని అమ్మాయిల్ని పురుషులకి ఎరవేస్తూ ఒక ప్రాస్టిట్యూట్లా తయారయ్యి డబ్బు సంపాదించడం మొదలు పెడుతుంది. ఆమె పేరు నిష్ఠూర. అందరూ కర్కస అని పిలిచేవాళ్ళు. ఈ కర్కస కొంతకాలానికి వయసు అయిపోయి ఇంతకు ముందున్న బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరు పట్టించుకోక వయసులో చేసిన తప్పుల వల్ల రోగాల పాలై చనిపోతుంది. వేరే పురుషులతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు గాను ఆమెకి నరకంలో కొన్ని వేల సంవత్సరాలు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభను కౌగిలించుకోవాలనే శిక్షతో పాటు బ్రాహ్మణ భర్తని చంపినందుకు రౌరవాది నరకాలు అనుభవించింది. మనకి ఏదైనా రోగం వస్తే మెడిసిన్ వేసుకొని నయం చేసేసుకుంటాం. ఇక్కడ నరకంలో ఆ ఆప్షనే ఉండదు. చచ్చినట్టు చేయాల్సిందే. చివరికి కుక్కగా పుడుతుంది. వీధి వీధి తిరుగుతూ ఆకలితో అందరిల్లు తిరుగుతుంటే అందరూ చేదరించుకొని తరిం కొడుతూ ఉంటారు. ఒక బ్రాహ్మణుడు మాత్రం కార్తీక సోమవార వ్రతం చేసి మృష్టాన్నం అరుగు మీద పెడతాడు. అప్పుడు కుక్కగా పుట్టిన ఈ కర్కశ ఆ భోజనం తినడం ద్వారా మోక్షాన్ని పొంది శివదూతలతో కలిసి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. చూసావా జనక మహారాజా, కార్తీక మాసం సోమవార వ్రతం ఎంత విశిష్టమైనదో, పాపాలు చేసి మోక్షం దొరకని వారికి ఎంత ముక్తిని ప్రసాదిస్తుందో. అందుకే ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఇలా నరకాలు అనుభవిస్తూ పుట్టిన కుక్కలకి ఇతర చిన్న చిన్న జీవులకి వీరి వ్రతఫలం దారబోయడం ద్వారా మనకి కూడా మోక్షం లభిస్తుందని వశిష్ఠుల వారు ఈ విధంగా కార్తీక సోమవారం విశిష్టత గురించి వివరిస్తున్నారు.